తెలంగాణలో మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ తీపి కబురు చెప్పింది. గత ఏడాది ఇందిరమ్మ చీరల పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించగా ఈ ఏడాది కూడా ఉచిత చీరల పంపిణీ పథకాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మహిళలకు కొత్త రంగు డిజైన్ తో చిలకపచ్చ రంగు చీరలు తయారు చేస్తున్నామన్నారు. గత ఏడాది పంపిణీ చేసిన చీరలు నీలం రంగు కాగా ఈసారి చిలకపచ్చ రంగును ఎంపిక చేసింది ప్రభుత్వం. ఈ మేరకు సర్ఫ్ కోటి చీరల తయారీ కోసం టెస్కోకి 450 కోట్లు ఆర్డర్ కూడా ఇచ్చింది. ఈ చీరల్ని అక్టోబర్ నాటికి సిద్ధం చేసి ఇందిరాగాంధీ జయంతికి నవంబర్ 19న పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ తీపి కబురు చెప్పింది. గతేడాది ఇందిరమ్మ చీరల పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించగా ఈ ఏడాది కూడా ఉచిత చీరల పంపిణీ పథకాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మహిళలకు కొత్త రంగు డిజైన్ తో చిలకపచ్చ రంగు చీరలు తయారు చేయనున్నారు. గత ఏడాది పంపిణీ చేసిన చీరల నీలం రంగు కాగా ఈసారి చిలకపచ్చ రంగును ఎంపిక చేసింది ప్రభుత్వం. ఈ మేరకు సర్ఫ్ కోటి చీరల తయారీ కోసం టెస్కోకి 450 కోట్లు ఆర్డర్ కూడా ఇచ్చింది. ఈ చీరల్ని అక్టోబర్ నాటికి సిద్ధం చేసి ఇందిరాగాంధీ జయంతికి నవంబర్ 19న పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గతేడాది తెలంగాణ ప్రభుత్వం 86 లక్షల మంది ఆడపడుచులకు చీరల్ని తయారు చేయించింది. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రతి ఏటా ఒకటే రంగు చీర కాకుండా మార్పులు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రి సీతక్క సర్ఫ్ చీరలకు సంబంధించి కొన్ని నమూనాలను సిద్ధం చేయగా వీటిలో చిలకపచ్చ కలర్, ఎరుపు జరీ డిజైన్ తో ఉన్న చీరను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపిక చేశారు. ఈ మేరకు టెస్కోకు ఆర్డర్ ఇచ్చారు. సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాలలో నేత కార్మికులకు ఈ చీరల తయారీ బాధ్యతను అప్పగించనున్నారు. మొత్తం 11 ప్రాంతాల్లో ఈ పనులు అప్పగించాలని నిర్ణయించారు. గతేడాది పట్టణ గ్రామీణ ప్రాంతాల మహిళలకు విడివిడిగా చీరల్ని పంపిణీ చేయగా ఈ ఏడాది గ్రామీణ పట్టణ ప్రాంతాల వారికి ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించారు. మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది కూడా ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఏడాది చీరల రంగు మారింది. కొత్త డిజైన్ తో తయారు కానున్నాయి.